మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ మరియు తూర్పు వీధి జూవి చెట్టు వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల వద్ద వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు అధ్యక్షతన పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న వెంకట రాంబాబు మాట్లాడారు. మరుపురాని మనిషిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలకు అభిమానులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోల్మార్ శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున అలాగే నా వ్యక్తిగతంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలుపుతూ, నాడు నేడు చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు, తదుపరి ఉన్నటువంటి పరిస్థితులు మనం బేరీజు వేసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంత చదువు ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాల్లో ఆర్థిక స్తోమత లేకపోతే ఆ చదువును అంతటితోనే ఆప్ చేసేసేసి మధ్యంతరంగా జీవనోపాధి ఎత్తుక్కునేటువంటి పరిస్థితి. అలాగే ఆ రోజు ఎవరికైనా ఆరోగ్యం లేకపోతే, వారి కుటుంబంలో ఆర్థిక స్తోమత లేకపోతే వాళ్ళను వదిలేయడమే తప్ప వారికి వైద్యం చేపించే పరిస్థితి కాదు. ఇటువంటి ప్రధానమైనటువంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రంలో ఎన్నో లక్షల కుటుంబాలకు మేలు జరగడమే కాకుండా ఆ కుటుంబాల్లో ప్రయోజకులైనటువంటి బిడ్డలు తదుపరి వాళ్ళ కుటుంబాలకి ఎంతగానో ఈరోజు గౌరవం పెంచడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు పెంచుకోవడమే కాకుండా అన్ని విధాలుగా ఈ సమాజంలో గొప్ప గౌరవం పొందుతూ ముందుకెళ్తున్న విషయం కూడా మనం గమనించాలా. అలాగే వైద్యం గురించి తీసుకున్నట్లయితే ఎంత పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి జబ్బులు వ్యాధులైనప్పటికీ కూడా వాటిని కూడా బాగు చేసుకునేటువంటి శక్తిని ప్రతి పేదవాడికి కూడా ఇచ్చినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. వారి బాటలో ఈరోజు వారి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలు కూడా ఈ సమాజ శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకొని ఈ సమాజానికి తన తండ్రి కన్నా ఎక్కువ మిన్నగా ప్రయోజనం చేకూర్చాలనేటువంటి భావనతోటి ఈ అమ్మఒడి లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే తీసుకొని వచ్చి ముందుకెళ్ళినారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. మీకు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ఏం ఉపయోగం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగింది, ఈరోజు పాలిస్తున్నటువంటి ఈ పాలకుల వల్ల ప్రయోజనం ఏం చేకూరింది అనేది కూడా దయచేసి గమనించి మీకు, మీ కుటుంబాలకు, ఈ సమాజానికి, ఈ ప్రాంతాలకు మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.